గద్దర్ నాలాంటి కళాకారుడే, గుంటూరు శేషేంద్ర శర్మ నా క్లాస్మేట్, ఓ మీరంతా వచ్చి అడిగిన తర్వాత చేయననే మాట చెప్పను అని పీపుల్స్ వార్ గ్రూప్ మీద తాత్కాలికంగా నిషేధం ఎత్తివేస్తున్నానని పూర్తిగా ఎత్తివేశాను. తాత్కాలికంగా ఎత్తివేస్తాను. సో అట్లా ఎత్తేయడము పెట్టడము అట్లా తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు కొనసాగించాడు. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి కొనసాగించారు. వచ్చిన వాళ్ళంతా కొనసాగించడమే. అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి తరానికి చూపించాలని ఒక అద్భుతమైనటువంటి కళ కన్నారు. అద్భుతం అసలు అది. భవిష్యత్తులో గొప్ప విజయంలాగా చూస్తారేమో. ఇప్పుడు ఈ సమాజానికి ఆ సిద్ధాంతాలు పనికిరావండి. నవ్వుతారు జనం, అది ఇంట్రా బాబు అని. అంటే ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా గుర్తుంచుకుంటేమో భవిష్యత్ తరాలు. ఇది ఒక రికార్డే కదా, ఎంత పెద్ద రికార్డ్ మోడీ యొక్క ఆయన చరిత్రలో ఇది ఒక మైల్ రాయి. అవును, రైట్. ఇక ఆ తర్వాత బాగా అతిపెద్ద రక్తపాతానికి దారితీసిన మరొక ప్లాన్ గవర్నమెంట్ సల్వాజూడం, అంటే గిరిజనుల చేతికి ఆయుధాలు ఇచ్చేసి ఒక అతిపెద్ద రక్తపాతానికి కారణమైంది కూడా. సో ఈ సల్వాజూడం ఎట్లా జరిగింది అసలు? ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో 2005లో ఈ యొక్క ఉద్యమం జరిగింది. అక్కడ అప్పుడు మావోయిస్టు తెగబడే రోజులు. ఓకే. వాళ్ళను కట్టడి చేయలేక ప్రభుత్వము మామూలు ప్రజానికానికి ఆయుధ శిక్షణ ఇచ్చి ఆయుధాలు అందజేసి మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పి సల్వాజుడం అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఓకే. ఎవరు? మామూలు ప్రజానికంలో ప్రభుత్వం అండదండ ప్రజానికంటే గిరిజనులు అనుకోండి, గిరిజనులు, ఆదివాసులు. వాళ్ళంతా మహేంద్ర కర్మని అప్పుడు కాంగ్రెస్ నేత ఉన్నాడు. మహేంద్ర కర్మ ఆయనను కూడా నక్సల్ చంపేశారు. తర్వాత ఆయన నాయకత్వంలో ఈ యొక్క సల్వాజుడం ఉద్యమం జరిగింది. ఓకే. అయితే ఏమైందంటే ఈ సల్వాజుడం ఉద్యమము చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేక పోరాటము, అంతే కదా, ప్రజలు ఆయుధాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారని సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒక సభ్యుడు, ఆయన తీర్పు వెలువరించారు. పెద్ద సంచలన తీర్పు. ఏంటంటే తీర్పు ప్రభుత్వాన్ని ఆదేశించారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏమని అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వెనక్కి తీసుకోండి, ఉద్యమాన్ని ఆపండి తక్షణమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూనే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భయపడిపోయి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఇప్పుడు ప్రజల దగ్గర ఆయుధాలు లేవనేటువంటి విషయం తెలుస్తూనే ఇమ్మీడియట్గా మావోయిస్టులు దొరికినట్టు వేటాడి చంపేశారు. అప్పటి సల్వాజూడం చేసిన వాళ్ళందరూ చంపేశారు. చాలా మంది పారిపోయారు, పరిగెత్తు చచ్చిపోయారు. కొంతమంది బావుల్లో దూకారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భయపడిపోయి. ఎందుకంటే ఆయుధాల్లో వెళ్ళేది. అంతే కదా, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతమంది పోలీసులను వీళ్ళకి కాపలా పెట్టి? అసలు అసాధ్యం అది. ఇది కాంట్రవర్సీ అయింది తీర్పు. మరి ఇలాంటి తీర్పు ఇచ్చిన అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ కొన్ని పార్టీలు కలిసి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటి సార్? ఇదే రాజకీయ క్రీడ, నాకు అర్థం కాల. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ క్రీడ. ఓకే. కాంగ్రెస్ ఎప్పుడు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు అంటే అలాగే చేస్తాయి. అలాగే ఉంటాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వామపక్షాలను వెనకేసుకుని వచ్చేటువంటి అలవాటు ఉంది మొదటి నుంచి. వాళ్ళ బలంతో కాంగ్రెస్ అధికారంలో చాలా రోజులు కూడా ఉండగలిగింది. ఈయన ఎవరు? మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక క్రియాశీలక అభ్యుదయవాది. ఓకే. ఆయన స్టైల్లో ఆయన ఇది ఇచ్చాడు, జడ్జిమెంట్. అవును. సో దీనివల్ల వామపక్షాలు మనకు సహాయపడతాయి ఇతని ఎన్నికల్లో అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఆయన్ను రాష్ట్రపతిగా నిలబెట్టడం జరిగింది. ఓకే. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, గోపాల్ స్వరూప్ గారు, హిదాయతుల్లా గారు వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బట్ ఇక్కడ పోటీ జరిగింది. అవును.
అవును. ఇక్కడ పోటీ జరిగింది. ఆ పోటీలో సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయారు. కామన్ గా ఓడిపోతారని తెలిసే పెట్టారు. ఆ, ఆయన నిలబడడం వల్ల సల్వాజుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంతే కదా. సల్వాజుడు తీర్పు మళ్ళీ తెర మీదకి వచ్చింది. కరెక్ట్. ఇలాంటి తీర్పులు ఎలా ఇస్తారు, ప్రజలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడు, ఇటువంటి వ్యక్తిని మీరు కలిపి ఇట్లా దీన్ని రకరకాల చర్చలు కాంట్రవర్సీ చేశారు. రైట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, చెల్లూరు నారాయణరావు గారు కేంద్ర కమిటీ సభ్యుడు లొంగిపోయాడు. అంటే ఒక టాప్ మోస్ట్ లీడర్ లొంగిపోయినప్పుడు ఆయన ప్రెస్తో మాట్లాడిన మాటలు చాలా అదిగా ఉండే. ఆయన చెప్పిన కంటెంట్ ఏంటి సార్ అసలు? యాక్చువల్గా చెల్లూరి నారాయణరావు గారు సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్యాడర్ కదా. అవును. మళ్ళీ ఆయనలో మార్పు ఆయన తెచ్చుకున్నాడా వచ్చిందా అనేటువంటిది మనకు తెలియదు. ఆయనైతే ప్రెస్ ముందర, నేను ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది విన్నా. ఆయన ఏం చెప్పాడంటే, ఈనాటి సమాజానికి మావోయిస్టు సిద్ధాంతాలు పనికిరావు, ప్రస్తుతానికి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అన్ని ఉచితాలు, అన్ని పథకాలు మారుమూల ఉన్నటువంటి ఆదివాసులకు, గిరిజనులకు కూడా చేరుతున్నాయి. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్లు, సిద్ధాంతాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు. చాలామంది అనారోగ్యంతో లొంగిపోవడం ఇట్లా జరుగుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలు ఒక డేట్ నిర్ణయించి 2026 మార్చి 31 కల్లా మీరంతా లొంగిపోవాలి, లేకపోతే మీకు మాకు యుద్ధం తప్పదు, లొంగిపోతే మీకు అన్ని రకాల పునరావాసం మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో ఇన్ని కారణాల వల్ల ఇక ఏం చేయగలుగుతాము, ఏమి చేయలేము అని మాకు అర్థమైపోయింది. పార్టీ సిద్ధాంతాలు దెబ్బతిన్నాయి, పార్టీ బలహీన పడిపోయింది, పార్టీ యొక్క నిర్మాణం, కమిటీ నిర్మాణాలు నాశనం అయిపోయినాయి, ఏం చేయలేము. అందుకనే ఈ మారిన సమాజంతో పాటు, మారుతున్నటువంటి సిద్ధాంతాలతో పాటు మేము కూడా మారిపోయి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, సమాజంలో అందరితో పాటు నేను కూడా సమానంగా బ్రతకాలని లొంగిపోయాను, ఇంతకు మించి వేరే చెప్పడానికి ఏమి లేదు అని చెప్పడం జరిగింది. సూపర్. సో నిజంగా అంటే చరిత్ర కళ్ళకు కట్టారు అన్నగారు. అంటే ఇక ఒక ముగిసిన అధ్యాయం. నిజంగా నక్సలిజం గురించి మనం మాట్లాడుకున్నదే బహుశా దీనికి సంబంధించిన చిట్ట చివరి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. మనది కూడా కగారే ఒక రకంగా. వండర్ఫుల్ అన్న. అంటే ప్రజలకు కూడా తెలుసుకోవాలి, అంటే నక్సల్ బరి ఎక్కడో బెంగాల్. ఎగ్జాక్ట్లీ. నిజంగా ఇది అంటే చదువుకున్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడే ఇంటర్వ్యూ ఇది నిజంగా. అంటే ఒక ఎక్కడో నక్సల్ బరిలో పుట్టిన ఒక చిన్న రైతాంగ పోరాటం చివరికి ఎక్కడ ఎలా మలుపు తిరిగి ఎన్ని రాష్ట్రాలు చివరికి ఎలా ఆగిపోయింది. అంటే తుపాకీకి తుపాకీ సమాధానం కాదు అనే విధానంతో. చిన్న మాట చెప్పు, ఈ నక్సల్స్ కు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో దాదాపు 5,000 మంది భద్రతా బలగాలు మరణించి 20,000 మంది ప్రజలు మరణించారు. సాధారణ ప్రజలు మరణించారు, సంబంధం లేని ప్రజలు. నక్సల్స్ ఎంతమంది మరణించారు లెక్కకు లేదు. వాళ్ళు నువ్వు లెక్క వేసే వాళ్ళు ఎవరు? అది వాళ్ళంతా సమాచారం అంతా అడవుల్లో ఒకవేళ ఉంటే కన్నా కమిటీ వాళ్ళకి తెలుస్తాయి. ఆ కమిటీల్లో పనిచేసే వాళ్ళకు ఎంతమంది, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఏంటి ఏం కథ, ఏ సంవత్సరం ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నాం, ఎంతమంది లొంగిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేటువంటిది వాళ్ళకు తెలుస్తాయి లెక్కలు. సో మొత్తం రక్తసిక్త అధ్యాయం ముగిసినట్టే అనుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే సాంకేతికంగా ముగిసిందా, సిద్ధాంతం రూపు మార్చుకుంటోందా అనేటువంటిది మనం భవిష్యత్తులో ఇంకా ఉందా. నివురు కప్పిన నిప్పు. ఎందుకు నివురు కప్పిన నిప్పు అంటావంటే, మీరు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ ప్రజాగ్రహం ఉంటుంది. కరెక్ట్.